ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మా మినీ టెర్రస్ గార్డెన్లో కొన్ని కూరగాయల హార్వెస్టింగ్ చూపిస్తాను. ఇది కాకరకాయ పాదండి. ఇది కాకరకాయ మాకు వేరే వాళ్ళు పాదిస్తే 2 పాదులు పెడితే ఒక పాదు వచ్చింది. ఇది పొట్టి కాకరకాయ. యాక్చువల్లీ ఈ కాయ బయటికి కనిపించేంత వరకు నేను చూడలేదు, అన్నీ మగపూలే వస్తున్నాయి అనుకున్నాను, కోసేసానండి చిన్నది. ఇది వచ్చేసి మార్నింగ్ గ్లోరీ అండి. ఇంటి కింద పెంచుకుంటే భలే ఉండిద్దండి, అటు ఇటు ఫ్లవర్స్ వస్తూ డిసెంబర్ కలర్ పూల్ టైప్లో చాలా అందంగా ఉంటాయి. ఇది వచ్చేసి చిక్కుడుకాయ చెట్టు అండి. ఈ విధంగా పాకిచ్చేసాను నేను. చూడండి, ఇప్పుడు చిక్కుడుకాయలు ఇదేనండి. ఈ సీజన్కి వచ్చేసి ఫస్ట్ ఒక 5-6 వచ్చాయి, అది కూడా కోసేస్తున్నానండి. మంచిగా ఉన్నాయండి. ఈసారి నాకు చిక్కుడు చెట్టుకి ఎటువంటి పురుగు కూడా పట్టలేదండి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది వచ్చేసి మందార పూలు అండి. మందార పూలు కూడా హార్వెస్ట్ ఏముంది, రోజు దేవుడికి పెడతాము, కోసేస్తున్నాను. ఇది వచ్చేసి బేబీ మందారం అండి. అసలు ఈ బేబీ మందారం రోజుకి వచ్చేసి 2 పూస్తున్నాయి. ఇది వచ్చేసి పోయిన సంవత్సరం పచ్చిమిరపకాయలండి. చిన్న వేలు అంతా కూడా రావండి, వేల్లో సగం వస్తున్నాయి ఆ సైజు వచ్చేసి. ఈ పచ్చిమిరపకాయ ఇంకోటి చూపిస్తానండి, అది మా సిటీజీ వాళ్ళు ఇచ్చింది. పెద్దగా వస్తుందండి, చూడండి, ఒక్క కాయే వచ్చింది కానీ చాలా పెద్దగా ఉంది, మంచిగా ఉందండి. ఇదైతే మంచి హైబ్రిడ్ ఏమో మరి, చాలా బాగుంది. అట్లనే ఫస్ట్ బీరకాయ అండి. మొత్తం 4 బీరకాయలు వచ్చాయి మా చెట్టుకి ఈసారి. 1, 2, ఇదిగోండి, ఇది 1, 3, 1, 4, 2 ఏమో పెద్ద సైజు వచ్చాయండి, కొంచెం 2 చిన్న సైజు. నేను ఈ బకెట్లో పెట్టానండి బీరకాయలని. చాలా హ్యాపీగా ఉంది. పోయిన సంవత్సరం నాకు సరిగ్గా టిప్స్ తెలియక రావటం, పిందెలు మాడిపోవటం అండి. ఈసారి కొన్ని టిప్స్ వల్ల, పాలినేషను, ప్రూనింగు, 3G కటింగ్ వల్ల మంచిగా బీరకాయలు అయితే ఇది ఫస్ట్ కాపండి. 4 కాయలు వచ్చాయి. ఇంకా ఇప్పుడిప్పుడే మళ్ళీ పిందెలు వస్తున్నాయండి. మంచిగా కేర్ తీసుకుంటే బీరకాయలు ఎప్పుడు మీకు సీజన్లో వస్తూనే ఉంటాయండి. చాలా బాగుందండి. ఇది దాని పక్కన ఉన్నదండి. 2 కలిపేసి నేను ఈ విధంగా పాకిచ్చేసాను. మొత్తం ఇప్పుడు మీషోలో నెట్ కూడా కొన్నానండి, నెట్ కూడా పెట్టేస్తాను మంచిగా. ఇది వచ్చేసి ఉస్తి వంకాయ అండి, అడవి వంకాయ అంటారు కదా, దానికి ముళ్ళ చెట్టు. ఇది సిటీజీ వాళ్ళు సీడ్స్ ఇస్తే వేశాను, అది ఆటోమేటిక్గా ఈ చెట్టు వచ్చింది. మెడిసినల్గా చాలా యూజ్ అంట. బుడ్డ వంకాయలు వస్తాయంట. చూడండి ముళ్ళు ఎలా ఉన్నాయో. ప్రస్తుతానికైతే ఇంకా దీనికి పూత ఏమీ రాలేదండి. వచ్చినప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. చిన్నిగా ఉంటాయంట, అడవిలో ఎక్కువ వస్తాయంట. ఇది వచ్చేసి ఆకాకరకాయ అండి. ఆకాకరకాయ కూడా మనకి ఎంతో మంచిదండి హెల్త్కి. 2 దుంపలు పెడతామండి. ఇది 4-5 దుంపలు పెడితే 2 ఇట్లా వస్తున్నాయండి పాదుల్లాగా. ఇది వాటర్ యాపిల్ అండి. పెట్టి ఒక 1.5 మంత్ అయింది. ఇప్పుడే చిగురు వస్తుందండి బాగా. ఇది 6 మంత్స్ అంటండి కాపు. దీని కాపు వచ్చేసి, ఇది కాపు వచ్చినప్పుడు మళ్ళీ మీకు హార్వెస్ట్కి చెప్తానండి. స్ట్రాబెర్రీ అండి. స్ట్రాబెర్రీ ఎలా పెంచాలో నాకైతే అర్థం కావట్లేదండి, ఎందుకంటే సరిగ్గా నాకైతే రాలేదు. ఇది ములక్కాయ చెట్టు బాగుందండి, 2 ములక్కాయ చెట్లు. ఇది వచ్చి మా సపోటా చెట్టు అండి. ఒక సపోటా వస్తుంది, పిందొచ్చింది ఇప్పుడే, అది కూడా మంచిగానే పెరుగుతుంది. ఇది వచ్చేసి టేబుల్ లెమన్ అండి. ఒక చెట్టు చిన్నదైనా కాయలు మాత్రం సూపర్ వచ్చాయండి పిందెలు. అది మళ్ళీ హార్వెస్ట్ చేసేటప్పుడు మీకు చూపిస్తానండి. చాలా మంచిగా లావుగా వస్తున్నాయండి, బుడ్డ పిందెల చెట్టు. చూడండి, చూస్తే ఎంత ఉందో, చూసారు కదా దాని సైజు. ఇది అంజూరా అండి. ఆ అంజూరాకి ఏం చేశానంటే వేప నూనె కొట్టి కింద ఎంత తుప్పు పట్టినట్లు ఆకులు వచ్చాయండి, పీకేశాను. చూడండి, ఒక్క పిందె ఇప్పుడే వస్తుందండి అంజూరాకి కాయ. అదిగోండి అంజూరం కాయ అండి అది. ఈ పెట్టిన తర్వాత ఫస్ట్ కాయ అయితే అదే. అది మొత్తం హార్వెస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇది యాపిల్ వేరండి. మనం పెద్ద రేగాయ అంటాం కదా, పూత తప్ప ఏమీ రావట్లేదండి. మరి కాయ పూత అయితే బీభత్సంగా చెట్టు నిండా ఉంది, అది ఒక్కటి కూడా కాయగా మారట్లేదు. మరి ఏం టిప్స్ వేయాలో, టిప్స్ పాటించాలో అర్థం కావట్లేదు. అన్నీ మంచిగా వేస్తున్నాను. ఇంకొంచెం ఏమన్నా టైం ఉందేమో. ఇది పెట్టి కూడా 2 మంత్స్ అయింది. పెరగటం మంచిగా పెరుగుతుంది. పూత అయితే విపరీతంగా వస్తుంది. టిప్స్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇది స్టార్ ఫ్రూట్ అండి. మొన్న చూపించాం కదా, ఒక 2 కాయలు వచ్చాయి. అట్లానే మళ్ళీ పూత వస్తుందండి. చూడండి కింద. ఈ పూత వచ్చిన తర్వాత మనకి కాయలు అనేవి వస్తాయండి. స్టార్ ఫ్రూట్ కూడా చాలా మంచిదండి. ఇది వచ్చేసి స్వీట్ లెమను. ఇది గ్రేప్స్ అండి. ఇది పెరగాలి. ఇది మల్బరీ లాంగ్ అండి, వైలెట్ కలరు. అస్సలు తెచ్చి 2-3 నెలలైనా ఏమీ రాలేదని నేను యూట్యూబ్లో చూసి మొత్తం ప్రూనింగ్ చేసేసానండి. ముదురు కొమ్మలు అన్నీ తీసేస్తేనంట, ఎండిపోయినవి కింద నుంచి మొత్తం. అది కొత్తగా ఫ్రెష్గా వచ్చి బాగా పికప్ అయ్యిద్దంటండి. ఇదండి ప్రస్తుతానికి మా టెర్రస్ గార్డెన్లో చెట్లన్నీ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం చూడటానికైతే మంచిగానే ఉంది, కానీ ఈసారి నాకు టమాటా చెట్లు, వంకాయ చెట్లు అంతగా ఎందుకో పెరగట్లేదండి. అది నాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్లో ఒక్కొక్కళ్ళు ఏమి వంకాయలు కోస్తున్నారో కానీ ఈసారి నాకు పెద్ద వంకాయలు అయితే రావట్లేదు. టమాటా కూడా పెరిగింది కానీ పూత అనేది రావట్లేదు. ఆకుకూరలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నేను పెట్టంగానే వర్షాలు పట్టడం, అది ఏమో మళ్ళీ పిందెలు పోవటం. ఇదండి ఈరోజుకి నేను చేసిన హార్వెస్ట్. ఒక బుడ్డ కాకరకాయ, 5-6 పొట్టి చిక్కుడుకాయలు, 2 పూలు, 4 బీరకాయలు, 4 పచ్చిమిరపకాయలు. హ్యాపీ హార్వెస్ట్.